శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తూ నిరంతరము నన్ను డౌట్లు అడగడం, మీరు ఫాలో అవ్వడం అనేది చాలా బాగుంది. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి నేను మీ వాడ్రేవాది నేను చెప్తున్నాను. నేను వాడ్రేవాది, నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి మాట్లాడుతున్నా. సో ఈ మన జాతకాల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మనం కుజుడు గురించి చెప్పుకుందాం, వక్రగతిలో కుజుడు గురించి చెప్పుకుందాం. చెప్పుకునే ముందర ఏంటంటే, మీ జాతకాలు చూపించుకోవాలన్నా, లేదా పెళ్లి సంబంధాలు ఉంటాయి, కొంతమంది మ్యాచెస్ ఉంటాయి కదండి, మ్యాచింగ్ అది కావాలన్నా తప్పకుండా మేము చెప్తాము. ముందర అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్. అంటే టైమ్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఎప్పుడు పుట్టారు, మీ ఏ సంవత్సరంలో పుట్టారో అలా ఆ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్, మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ కూడా అండి. ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉంటే చక్కటి ఫలితాలు వస్తాయి. మీరు ఉద్యోగం కానీ, లేకపోతే వివాహం అవ్వాలన్నా, లేకపోతే ఎప్పుడు ఉద్యోగం వస్తుందని కానీ, ఎప్పుడు వివాహం అవుతుంది, అదే శుభకార్యాలు ఎప్పుడు చేస్తాము, మా ఆదేశాల తరపున నేనే చెప్తూ ఉంటానండి ఎక్కువగాను. ముఖ్యంగా మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ ఎంగేజ్లో ఉన్నా, నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు కొద్దిగా ఫోన్ ఆఫ్ చేస్తూ ఉంటాను. వాటిలో ఉన్నా మీరు ఏమనుకోవద్దు. మీరు జనరల్గా మెసేజ్లు పెట్టండి. మెసేజ్లు పెడితే వాట్సాప్లో నేను తప్పకుండా చూస్తాను. మళ్ళీ నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మరి మీకు ఏం కావాలి, మీరు ఏం కావాలనుకుంటున్నారో, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది డిస్క్రిప్షన్లో మీరు రాస్తే నాకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనం జాతకాల్లో చూసుకోవచ్చండి. మెయిన్ ఇప్పుడు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది కుజుడు యొక్క వక్రగతి అండి. వక్రగతిలో ఉన్న కుజుడికి బలవంతుడు అవుతాడు. అసలు ఏంటి, ఎలా ఉంటుంది అంటే, మనకి డిసెంబర్ 7వ తారీఖు 2024 ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం 20వ తారీఖు జనవరి 2025 ఈ 45 రోజులు ఉంటాడండి. ఈ 45 రోజులు కూడా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటున్నాడు. వక్రగతిలో ఉన్నాడంటే ఇంతకుముందు నీచ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు వక్రగతిలో విపరీతమైన బలవంతుడుగా ఉంటాడు. కొన్ని రాశుల వాళ్ళకి దోషాలు ఆపాదిస్తాడు, కొన్ని రాశుల వాళ్ళకి విశేషమైన యోగాలు కూడా కలిగిస్తూ ఉంటాడు. సో ఈ 12 రాశుల వాళ్ళకి కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, 12 రాశుల మీద ఎలా ఉండబోతుంది, 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది మనం తెలుసుకుందాం. అంతకంటే రండి, మీకు జరుగుతున్న దశలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దశల ప్రకారమే మెయిన్ జరుగుతుంది. ఈ కుజుడు వక్రించకపోయినా, దిగ్బలత్వం ఉన్నా ఏమవుతుందంటే ఆ ఫలితాలు ఉంటాయి. కానీ మన రిఫ్లెక్షన్, మనకు జరుగుతున్న దశలు, మనకి జరుగుతున్నటువంటి దశలు, అలాగే మనకు జరుగుతున్నటువంటి గోచార ప్రకారం ఎలా ఉంటుంది, ఈ రెండు యొక్క కాంబినేషన్ ప్రకారం మనం చూసుకుంటాం. అప్పుడే చూస్తాం. మెయిన్ దశల మీద ఆధారపడి ఉంటుందండి మనకి ఏ దశ జరుగుతుంది అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. కుజుడు అనేవాడు బలవంతుడు అవుతున్నాడు. 45 రోజుల పాటు అక్కడ దిగ్బలత్వంలో దిగ్బలత్వం కాదు కానీ అక్కడ ఉండిపోయాడు, కర్కాటక రాశిలో ఉండిపోయాడు. సో ఈ రాశిలో ఉండిపోవడం వల్ల ఎలా ఉంటుంది, దేశానికి ఎలా ఉంటుంది, మన రాష్ట్రానికి ఎలా ఉంటుంది, మన మీద ప్రభావం మెయిన్ మన మీదేనండి. రాష్ట్రం గురించి, దేశం గురించి మనకి అంత వద్దు. మన మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. తులారాశి వాళ్ళకి మీ రాశినే కుజుడు చూస్తున్నాడు. అసలు మీ రాశికి 2వ ఇంటి వాడు 7వ ఇంటి వాడు అయ్యాడు కదండి. పాపత్వం, మ్యాలఫిక్ అవుతుంది, మహాపాపి అవుతాడు. 7th హౌస్ లార్డ్ పాపత్వంలో ఉంటాడు. 2వ ఇంటి వాడు పాపత్వంలో ఉంటాడు. కానీ ఆయన ఎక్కడున్నాడు, దశమస్థానంలో ఉన్నాడు. అంతే కదా, దశమస్థానంలో కుజుడు దిగ్బలుడు అవుతాడు. స్ట్రాంగ్గా ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, పవర్ఫుల్గా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి, మీరు ఏ పని చేసినా, ఏ పని తలపెట్టినా, ఏ కార్యరూపం దాల్చినా ఖచ్చితంగా సక్సెస్ అవుతారుండి. తెలివిగా, ఆనందంగా, యాక్టివ్గా దూసుకుపోయే తత్వాన్ని మీకు ఇస్తాడు. అమ్మో, పైగా అగ్ని స్వభావం కాబట్టి కోపాన్ని ఇస్తాడు, డైనమిజాన్ని ఇస్తాడు, హెల్ప్ చేసే తత్వాన్ని ఇస్తాడు. ఇలా చెప్పుకునే లేకపోతే బ్రహ్మాండంగా ఉంది. పైగా 4th భావాన్ని కుజుడు చూస్తున్నాడు. 4th భావాన్ని కుజుడు, ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు, 2వ భావాధిపతి అయిన కుజుడు, 2వ భావాధిపతి కూడా చెప్పాలి, 2వ భావాధిపతి అయిన కుజుడు మీకు లాభంలో, దశమంలో బ్రహ్మాండంగా ఉన్నాడు.
అంటే సెకండ్ హౌస్ లార్డ్ గురించి చెప్పాలి కదా. అంటే ఏంటంటే ధనానికి కారకుడు అవుతాడు కాబట్టి ధనాన్ని ఇచ్చి తీరుతాడు, ధనాన్ని ఇస్తాడు. ఫైనాన్షియల్గా స్టేటస్ పెరుగుతుంది, కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడము, మీ బంధువులు అంటే మీకు ఇష్టపడము, వాళ్ళ వల్ల మీకు సహాయ సహకారాలు అందడము అద్భుతంగా ఉందండి. ద్వితీయ భావము కుటుంబ వ్యవస్థ. కుజుడు బాగోపోతే కుటుంబంలో వృద్ధి ఉండదు కదండి, అంతే కదా. అక్కడ కుటుంబంలో కుజుడు బాగున్నాడు కాబట్టి ఇప్పటి వరకు నెగిటివ్లో ఉన్న కుజుడు వేరు. ఎందుకంటే 48 రోజుల పాటు ఉన్న కుజుడు కంటే అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అన్న కుజుడు ప్రభావం అంటే ఇప్పుడు 45 రోజులు ఇప్పటి నుంచి, ఇప్పుడు అంటే డిసెంబర్ 7 నుంచి ఆ కుజుడు బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తాడు. 4th భావం చూస్తున్నాడు కదా, భూములు కొనుక్కుంటారు, గృహాలు కొనుక్కుంటారు, అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారు, వ్యవసాయదారులకు పంట బాగుంటుంది. కుజుడు 4th భావం చూస్తున్నాడంటే ఖచ్చితంగా మీరు వాహనాలు కొనుక్కోవాల్సిందే, అవకాశాలు ఉన్నాయి. అలాగే సంగీత సాధన బ్రహ్మాండం చేస్తారు. సంగీతం పక్క పెడితే ముఖ్యంగా భూములు కొనుక్కుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారనుకోండి, భూ సంపద బాగా పెరుగుతుంది, భూముల వల్ల లాభాలు వస్తాయి. ఎందుకంటే పంటలు కూడా బాగా పండుతాయి కదా, అదొకటి అద్భుతం ఉందండి. 4th భావం విద్యలో కూడా బాగా రాణిస్తారు. మీ మదర్ గారి యొక్క అంటే తల్లి గారి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పైగా సంతాన యోగ కారకుడు కూడా కుజుడే కదా, సంతానాన్ని కూడా ఇస్తాడండి కుజుడు. 5th భావం చూసినా పంచమ భావం అంటే 5th భావం పంచమ భావం ఆయన మీకు సంతాన యోగాన్ని కలిగిస్తాడు. పైగా మీకు ప్రేమగా ఉండేది చేస్తుంటాడు. స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా విజయాలు సాధించేది చేస్తూ ఉంటాడు, అందులో సందేహం లేదు. పైగా షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఈ కంప్యూటర్స్, హార్డ్వేర్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, భూములు, వాటిలో కూడా మీరు షేర్ మార్కెట్లో కూడా ఉంటే, మీరు ఆ ఫీల్డ్లో ఉంటే వీటి వలన ఇప్పుడు చెప్పిన వాటి వలన మీకు సంపదలు కలుగుతాయి. అలాగే సప్తమాధిపతి బాగా దశమంలో ఉన్నాడు. ఎవరికైతే జాతకంలో సప్తమాధిపతి దశమంలో ఉంటాడో ఉన్న ఊరి నుంచి దూరం గడిపోతారు, అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీ జాతకంలో కూడా చూసుకోండి, ఇది నా సొంత కవితం కాదు, రూల్ అది. అంటే శాస్త్రం చెప్పిందే మీకు చెప్తున్నా. 7వ ఇంటి వాడు 10వ ఇంట్లో ఉన్నాడు. పైగా అంటే ఏంటి, మీ వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా జరగడము, భార్యాభర్తల యొక్క అనురాగం పెరగడము, పైగా వ్యాపార విస్తరణ బాగుండడము, మీరు భూములు బిజినెస్ చేస్తూ ఉంటే అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే చాలా సక్సెస్ అవుతారండి. ఈ 7వ భావం కళత్ర స్థానము, అలాగే మనం అదృష్ట స్థానం చెప్తాం కదా, విహారయాత్ర చేస్తూ ఉంటారు, అదృష్టం బాగుంటుంది, భార్యాభర్తల విషయంలో అనురాగం పెంచుతాడు, చక్కగా పెళ్ళిళ్ళు అయ్యేది చూస్తుంటాడు, బాగా అద్భుతంగా రాణిస్తారనమాట. ఇప్పుడు దశమం గురించి చెప్పుకుందాం. 10th హౌస్లోనే కుజుడు ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఉంటే ఏంట ఉచ్చస్థితి అంటే రెట్రోగ్రేషన్ అంటే బలమైన వాడు. ఆయన యాక్చువల్గా ఉచ్చస్థితి ఎక్కడ ఉంటాడు, ఆయన మకర రాశిలో ఉంటాడు, కానీ బలమైన వాడు. అంటే అంత బలమైన వాడు సేమ్ కుజసమాడు. మకర రాశిలో అంత బలంగా ఉంటాడు, కర్కాటక రాశిలో ఒక్కరి గదిలో ఉంటే అలాగే ఉంటాడు. 10th భావంలో ఉన్నాడు. దృఢమైన శరీరం కలవారు అవుతారు, దృఢగాత్రం కలవారుగా ఉంటారు. మీరు మంచి కష్టపడి ధన సంపాదించేవారుగా ఉంటారు, న్యాయబద్ధంగా ఉండేటి చేస్తుంటాడు. దశమంలో కుజుడు అంటే మాటలు కాదండి, దిగ్బలత్వంలో ఉంటాడు కుజుడు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా విశేషమైన సంపదలు, ఆనందము, ఐశ్వర్యము, అలాగే వాళ్ళకి వృద్ధి, పదవులు రావడము వాళ్ళ జాతకాల ప్రకారం జరుగుతుంది. కుజుడు చాలా చాలా అద్భుతమైన యోగకారకుడు. అంటే దశమంలో కుజుడు స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి యోగాన్ని ఇస్తాడు. అంతేకాకుండా ఈ కుజుడు ప్రభావం వలన ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో కుజుడు కారకత్వంలో ఉన్నవాళ్ళు, అదే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు, కంప్యూటర్స్ సంబంధించిన వాళ్ళు, ఇలా ఉంటారు సరే సంస్థలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఉద్యోగ భద్రత, ఉద్యోగ డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి. సో మీ కుజుడు పాపత్వంలో ఉన్న కుజుడు దశమ కుజుడు కూడా మంచి యోగాన్ని ఇస్తాడు. దృఢమైన కోరికలు, దృఢమైన స్వభావం, దృఢమైన శరీరము, దృఢగాత్రము ఇవ్వడంలో ఆయన మనగాడే. సో ఈ విధంగా మీ తులారాశి వాళ్ళకి ఉంది. కుజుడు వల్ల ప్రభావం చాలా అద్భుతంగా ఉందన్నారు, సందేహం లేదు. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. కుజుడు అనుగ్రహం 12 రాశుల మీద కలగాలి, అవునా? ఇప్పుడు కుజుడు కొన్ని రాశులకి యోగాన్ని, కొన్ని రాశులకు అవయోగాన్ని కలిగిస్తున్నాడు కదా. ఈ స్ట్రాంగ్గా ఉండడం వలన, ఆయన అంటే కుజుడు స్తంభన వలన, కుజుడు యొక్క రెట్రోగేషన్ వలన కొన్ని రాశులకి ఇబ్బంది కలిగిస్తున్నాడు. అది ఇబ్బంది అంటే మరీ ఇబ్బంది కాదు, కానీ కుజుడు యొక్క అనుగ్రహం కలగాలి కదండి మనందరి, అన్ని రాశుల వాళ్ళకి, మనందరికీ బాగుండాలి కదా మనందరం, అవునా? కాబట్టి కుజుడు సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుందాం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేసుకున్నా, ఇంట్లోనే లేదా పుట్టలో పాలు పోసినా, ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ 45 రోజులు బాగా చేసుకుంటే, నిరంతరం సుబ్రహ్మణ్య స్వామి కొలవడం వలన ఏం చేయదండి, మాకు తెలియదు. మనకు చిన్న మంత్రం చెప్పండి. అంటే ఓం మెలికిల్సా అండి, సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని, బీజాక్షరం నేను 108 సార్లు రోజు చెప్పించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో పవర్ఫుల్. సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకము, తేనెతో అభిషేకము, ఇలా ఉన్నాయి కదండి, అన్ని అభిషేకాలు ఉన్నాయి కదా. పైగా ఆయన గంధంతో అభిషేకం చేస్తే
పుణ్యఫలం ఉంటుంది అంటారు. అరగదీసిన గంధం ఉంటుంది కదా, ఎవరైతే గంధాన్ని అరగదీసిన గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి మొత్తం అంతా రాస్తారో వాడికి పుణ్యం అధికంగా ఉంటుంది. వీడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంటుంటాం కదా, అది పుణ్యం అని ఇలాగ వస్తాయి. పుణ్యం చేసుకోవడం అంటే ఏంటి, గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి రాయడమే. సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకు విగ్రహం ఉంటుంది, అయితే మా ఇంట్లో పాము కూడా ఉంటుంది, 5 తల పాము, వెండిది, బంగారం, పూజ చేసుకున్న, పాల అభిషేకం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే ఏ ఫలితాలు వస్తాయి, భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుందండి, మనస్పర్ధలు ఉండవు, త్వరగా వివాహ శుభకార్యాలు జరిగిపోతాయి, వివాహాలకి ఆటంకం ఏర్పడదు. ముఖ్యంగా సంతానం విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ పుట్టట్లేదురా బాబు సంతానము, ఎట్లాగ అనుకుంటాం కదా చాలామందికి. కుజుడి ప్రభావం, సర్పదోషం ఉంటుంది కొంతమందికి, అంటే రాహుకేతులకి కుజుడి ప్రభావం ఉంటుంది. ముందు కుజుడి ప్రభావం కాబట్టి పంచమ స్థానంలో సంతాన విషయంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య పూజ చేసుకుందాం, ఇబ్బందులన్నీ తొలగిపోతుంటాయి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ కొంతమందికి ఉద్యోగాల భద్రత ఉండదు, ఉద్యోగాల కోసం కూడా ట్రై చేసే వాళ్ళకి, విదేశాలు వెళ్ళడానికి ట్రై చేసే వాళ్ళకి, ఇలాగ అన్ని యాంగిల్స్ చూసి, అంటే అన్నిటి ప్రభావం యొక్క కుజుడే కారకుడవుతాడు. ముఖ్యంగా సంతాన విషయంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ, భార్యాభర్తలు విడగొట్టాలన్నా కలపాలన్నా కూడా ఆయనే కారకుడవుతాడు. పైగా ఇంకా చెప్పండి వివాహ శుభకార్యాలను అనేక రకాలుగా యాక్సిడెంట్స్ కాకుండా, ఆయన మరి రోడ్డు ప్రమాదాలు కలగడానికి, యాక్సిడెంట్ కలగడానికి, బోన్స్ తిరగడానికి, రక్తం కారడానికి, ఇవన్నీ కారకుడు ఆయనే కదా. అవన్నీ కాకుండా సర్వదా రక్షగా ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. కుజస్తంభం కాబట్టి చెడు ఫలితాలు ఎక్కువ, అంటే ఆయన బాగా రిట్రగేషన్లో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. మనకేం చేయడు, మన రాష్ట్రానికో వేరే రాష్ట్రాలకు చిన్న మనస్పర్ధలు వ్యవసాయం వస్తుంటాయి, అది పక్క పెడదాం. 12 రాసుల వాళ్ళకి బాగుండాలని, అద్భుతంగా ఉండాలని, ఇటు యోగం చేసినా యోగం చేయకపోయినా కుజుడి యొక్క ప్రభావం వలన, కుజుడి యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన 12 రాసుల వాళ్ళకి ఆయన యొక్క చల్లని చూపులు, ఆయన యొక్క దీవెనలు కలగాలని, ఆయన దీవెన వల్ల మనందరం సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి ఎప్పుడూ అద్భుతంగా ఉండాలని, ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.